షేరు హైదరాబాద్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. మరి ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి లాస్ట్ టైం 1.5 భక్తులు వస్తే ఈసారి 2.5 కోట్ల భక్తులు రావడం వల్ల ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన హుండీలివి. మహాజాతర ముగియడంతో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజు కొన్ని హుండీలను తెరిచి వారం రోజుల పాటు లెక్కింపు చేపట్టనున్నారు. భక్తులు డబ్బులతో పాటు బంగారం, వెండిని కూడా కానుకల రూపంలో సమర్పించారని అధికారులు తెలిపారు. ఈసారి మేడారం మహాజాతరకు భక్తులు కిందటిసారి కంటే ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున కానుకలు కూడా సమర్పించారు. దీన్ని ముందే అంచనా వేసిన అధికారులు ఈసారి గతంలో కంటే 248 హుండీలకు అదనంగా ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు. ఈసారి పారదర్శకత కోసం ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ భారీ లెక్కింపు కార్యక్రమం కోసం దేవాదాయ శాఖ నుంచి 200 మంది ఉద్యోగులు, సేవా సమితి నుంచి 300 మంది వాలంటీర్లు, మొత్తం 500 మందిని ఎంపిక చేశారు. వీరు నిరంతరం శ్రమించి వారం రోజుల్లో కానుకల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హుండీల ద్వారా లభించిన మొత్తం ఆదాయంలో 33% వాటాను మేడారం పూజారులకు అందజేస్తారు. మేడారంలో ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈసారి లెక్కింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, వారం రోజుల్లో పూర్తి చేసి భక్తులు సమర్పించిన బంగారం, వెండి, ఇతర కానుకల పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో మరి సమ్మక్క సారలమ్మ హుండీల కౌంటింగ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అది సీల్ ఓపెన్ చేసి, అదేవిధంగా ఒక హుండీని కూడా ఓపెన్ చేసి ఈరోజు మరి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ లెక్కింపులో దాదాపు 300 మంది వాలంటీర్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లోపల 23 సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 890 వరకు కూడా హుండీలు ఉన్నాయి. లాస్ట్ టైం కంటే 208 హుండీలను ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. దానివల్ల కౌంటింగ్ కొంత టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా పోలీసు, ఎన్విరాన్మెంట్, బోర్డు డిపార్ట్మెంట్లో కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గిరిజ పూజారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. డీసీ గారు ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళు ఓన్లీ కెమెరా మానిటరింగ్ కాకుండా వ్యక్తిగతంగా కూడా అందులో తిరుగుతూనే ఉంటారు, మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇందులో మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది, వెండి వస్తుంది, బంగారం వస్తుంది, మన కరెన్సీ వస్తాయి, కాయిన్స్ వస్తాయి, బియ్యం వస్తాయి, బట్టలు వస్తాయి. ఇవన్నిటిని కూడా లెక్కించి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మీ మీడియా వాళ్ళకి మళ్ళీ దాని యొక్క స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన దాన్ని ఏదైతే ఉందో 33% షేరు హైదరాబాద్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. మరి ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి లాస్ట్ టైం 1.5 భక్తులు వస్తే ఈసారి 2.5 కోట్ల భక్తులు రావడం వల్ల ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా 7 to 10 days తీసుకుంటారు, కానీ ఈసారి ఇంకొక వారం 5-6 రోజుల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ టైం కంటే 3 అంతలు వస్తుంది ఇన్కమ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. చాలా సాఫీగా జరగాలని కోరుకుంటున్నాము.